బ్రోకర్లుగా పనిచేయడానికి ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది. ప్రజల సొమ్ము రక్త మాంసాలు పీల్చి మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల తరఫున ఉండాలా, కార్పొరేట్ తరఫున ఉన్నారా? ఈ అంబానీ అదానీలా మిమ్మల్ని పోషించేది, ఈ అంబానీ అదానీలా మీకు ఓట్లేసి గెలిపిస్తున్నది, ఈ అంబానీ అదానీలా ఇక్కడ సంపద సృష్టిస్తున్నది. కష్టపడి పనిచేస్తుంది వాళ్ళ ప్రజలు రక్త మాంసాలు పిండి ఇక్కడ చెబుతున్నారు కదా. హెట్రో మిత్రుడు చెప్పాడు, హెట్రోలో 100, 150 ఉన్న జీతం రోజుకి 4,000, 400, 350, 400కి డైలీ వేజ్ని పోరాటం సాధించుకున్నారు. పోరాటం అయితే ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా చెప్పారు విశాఖపట్నంలో మహాసభలు కూడా జరగబోతున్నాయి. లేబర్ కోడ్స్ ఇచ్చినంత తీసుకోండి, ఉద్యోగం ఉంటే ఉంచుకోండి, తీసేస్తే ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ చట్టం. పోరాటం సాధించుకున్నాడు. 12 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలి, తక్కువలో తక్కువ. అది ఇదే అంటే రక్త మాంసం పేల్చడం అవునా కాదా? అందుకే దీనికోసం తప్పు అని, ఇది అన్యాయం అని అంటే దేశద్రోహం, ఇది అన్యాయం అని అంటే ప్రజల భద్రతకి ప్రమాదం. ఏ ప్రజల భద్రతకి? అంబానీ అదానీ ప్రజలంటే వాళ్ళ దృష్టిలో ప్రజలు